హలో అందరికీ నమస్కారము. ప్రకృతి త్రిబులైట్ ఛానల్కి స్వాగతం. ముందుగా బ్రహ్మర్షి పత్రి సార్కి, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి నా అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనము భావనా శక్తిలోని విశ్వాసము అన్న పాయింట్ గురించి చదువుకుందాం మాస్టర్స్. మరి ఈ 4వ సూత్రము అంటే నమ్మకము అని కూడా అనుకోవచ్చు. విశ్వాసం అంటే నమ్మకము. అంటే ఈ విశ్వాసము అది ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే మనం విశ్వాసముతో ఒకటి జరిగిపోతుందని తలపెడతామో అలాగే అది జరిగిపోతుంది. అదే మనం జరగదేమో అన్న అనుమానంతో ఉంటామో అది జరగకుండానే ఉంటుంది. అంటే అక్కడ ఇంక మనం వెనకడుగు వెయ్యకూడదు, వెనక ఆలోచన రాకూడదు, ఆ భావన రాకూడదు. పూర్తి విశ్వాసము నమ్మకంతో ఏ పని అయితే చేస్తామో అదే అద్భుతంగా జరుగుతుంది. అక్కడ నమ్మకం నీకు నడిపిస్తుంది. ఆ విశ్వాసమే అక్కడ దైవత్వము. భయపడటమే ఇక్కడ పాపము అని కూడా స్వామి వివేకానంద వారు చెప్పారు. మరి అనుమానము మనం అవ్వదు అని పెట్టుకుంటామా, అది ఒక పెనుబోతములాగా మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. మరి ఈ విశ్వాసం అంటే ఏమిటి? ఈ విశ్వాసం పట్ల మనం ఎలా ఉండాలి? మరి విశ్వాసం అంటే కార్యసిద్ధి, మన సంకల్పం పైన సంపూర్ణమైన నమ్మకం మనం ఎలా పెట్టుకోవాలి? మనం అసలు విశ్వాసాన్ని వ్యక్తం చేయకుండా మనకి నెగిటివ్ ఆలోచనలతో మనం ఎలా మాట్లాడుకుంటామంటే, మన జీవితాల్లో మనమే దుఃఖమయం చేసుకుంటున్నాము. మనకి తెలియక అనుకుంటున్నాం. అంటే ఏంటి ఆ విషయాలంటే, మరి నాకు రావాల్సిన డబ్బు వస్తుందో లేదో, మరి ఈ జీవితం నాకు అనుకూలిస్తుందో లేదో, మరి ఈ కాలేజీలో నాకు సీటు వస్తుందో లేదో, ఈ జాబ్ నాకు వస్తుందో లేదో, లేకపోతే నాకు ప్రమోషన్ వస్తుందో లేదో, నేను అసలు పరీక్షల్లోని ఎగ్జామ్ బాగా రాయగలనో లేదో, మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసానా లేదో, ఇలా మనం పెట్టుకుంటూ ఉంటాం అనమాట. అలా ఎప్పుడైతే పెట్టుకుంటామో అదే వెళ్ళిపోద్ది అనమాట. మన లోపలికి, మన హృదయాల్లోకి అవే వెళ్ళిపోతూ ఉంటాయి. మరి మన జీవితం పట్ల అప్పుడు అవిశ్వాసంతో మనం ఉంటున్నాము. ఎందుకంటే ఇక్కడ మనము చెడ్డవారమే, మనము పాపాత్ములమే అన్న భావన మనలో ఉండడం వల్ల, అపరాధ భావం వల్ల మనలోంచి ఆ భయము అన్నది ఉత్పన్నమయ్యి, ఆ భయంలోంచి ఇలాంటివన్నీ మనం తీసుకుంటూ ఉన్నాం. కానీ నిజానికి సముద్రములో నీటి చుక్కలాగా మనం ఈ సృష్టితో కలిసే ఉన్నాము. అసలు ఆ భావాలు, ఆ భయాలు అన్నీ ఎప్పుడైతే మనలో ఉండవో, మనం ఆ సృష్టితో మమేకమై ఉన్నాం కాబట్టి మనం విడిగా లేము. కానీ మనం ఏంటనుకుంటున్నాం, విడిగా ఉన్నాను నేను అన్న భ్రమలో ఉన్నాం. కానీ మనం ఎక్కడ ఉన్నాము అంటే, మనము ఆ విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాము, ఈ సృష్టితో కనెక్ట్ అయి ఉన్నాము. ఆ సృష్టి మనకి ఏది, అందుకే మనం అడిగినవి వస్తాయో రావో, మన అవసరాలు తీరుతాయో లేదో అని అనుమానాలు ఉంటే గనక అది నీకు రాదు. అదే దైవత్వం లేక ఆ సృష్టి మనకు అనుకూలంగా ఉంది, అవన్నీ కూడా నాకు ఖచ్చితంగా జరిగి తీరుతాయి అన్న నమ్మకంతో ఉంటే అదే నీకు జరుగుతుంది. అందుకే మనకి ఈ సృష్టి మనకిచ్చిన వారసత్వము మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా, ఊహల ద్వారా ఈ సృష్టిని మనం అడుగుతున్నాం. అలా అడిగినప్పుడు మనలోని ఆ భావనా శక్తి బయలుదేరి సృష్టికి మనకి ఏం కావాలో సూచనలు ఇస్తుందట. సృష్టి మనం అడిగిన ప్రతిదానికి కూడా తదాస్తు, అది అట్లే జరుగుగా కానీ అంటే దానికి ఏమీ తెలియదు అనమాట. మనం ఏదైతే మాట్లాడతామో అదే తదాస్తు అని అంటదనమాట. మనకి ఆనందం కావాలి, తదాస్తు. నువ్వు బాధపడుతున్నావా, తదాస్తు. అన్నిటికీ కూడా అది తదాస్తు, ఎస్ ఎస్ అని చెప్పుకుంటూ ఉంటుందట. కాబట్టి అడగడంలో భావన, ఫీలింగ్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఆ ఫీలింగ్స్ అంటే ఓన్లీ అడగటమే కాదు, అక్కడ ఆ భావన అన్నది చాలా ప్రధానము. మరి భగవంతుడికి నచ్చిన భాషలో హృదయ భాష. చిన్నపిల్లలు వారి హృదయంలో మరి బయట కూడా ఒకలాగే ఉంటారు. అందుకే వాళ్ళు అన్నింటినీ కూడా వాళ్ళకి ఏది అనుకుంటే అదే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఏంటి అంటే వాడు ఇప్పుడు బయటికి వెళ్ళాం అనుకోండి, పిల్లలు తీసుకొని నాకు ఇది కావాలి, బొమ్మ కావాలని అడిగితే మనం తర్వాత కొంటానులే నాన్న అని చెప్తాం. నిజంగానే మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు ఆడికి ఖచ్చితంగా ఆ బొమ్మ ఆడికి కొనేసి ఇస్తాం మనం. అంటే వాడు హ్యాపీగా మనసులో ఎటువంటిది ఏమీ లేకుండా ఉన్నాడు కాబట్టి ఆడికి ఏదనుకుంటే అది జరిగిపోతుంది.
బాల్యం అంతా కూడా ఆడికి ఆనందంగా గడిచిపోతుంది. మరి మనందరికీ కూడా బాల్యం అంటే ఎంత ఇష్టమో, మరి చిన్నపిల్లవాళ్ళలా ఉండడం అంటే అందరికీ కూడా ఇష్టమే కాబట్టి, అడగటంలో స్పష్టత ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. అది అడగడం కూడా మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన భావనల ద్వారా నిరంతరం కూడా ఆ సృష్టి మనతో సంభాషిస్తూ ఉంటదట. మనం ఏటనుకుంటున్నాం అంటే నేను వేరు, ఈ సృష్టి వేరు, ఈ విశ్వం వేరు అని అనుకోవటం వల్ల మనం ఏది కూడా కరెక్ట్‌గా అడగలేకపోతున్నాం అనమాట. మనకు సంకోచం. కానీ అది ఆ సృష్టి మనతో సంభాషిస్తూ ఉంటదట. సంభాషిస్తూ ఉండి అన్నిట్లికి కూడా తదాస్తు అని అంటూ ఉంటదనమాట. కానీ మనం ఎన్ని అడిగాము, ఒకటి రాదేంటి అని మళ్ళీ మనమే ఇక్కడ బాధపడుతూ ఉంటాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే మనలోంచి బయటికి వెళ్ళిన ప్రతి భావాన్ని సృష్టి సమర్థించి సంభవింపచేస్తుంది. ఉదాహరణకు నాకు ₹1,00,000 కావాలి అని మనం అనుకున్నాం అనుకో, ఒక భావన వదిలామనుకోండి, ఎక్కడి నుంచి వస్తాయనుకున్నావు? నీ జీతం ఎంత? నువ్వు అడిగేది ఎంత? ఏ మార్గం ద్వారా నీకు వస్తుంది? పోనీ ఎవరైనా ఇస్తారంటే అది లేదు. ఇలా మళ్ళీ ఒక సంకల్పం. ఒక ₹1,00,000 కావాలి అని మనం యూనివర్స్‌ని అడిగాము. మళ్ళీ వెనకాతలే మాకు ఇంకా ఒక ఆలోచన మనకి వస్తూ ఉంటదనమాట. ఏంటి అంటే నువ్వెక్కడి నుంచి నీకొస్తాయనుకుంటున్నావు? నీ జీతం ఎంత? ఇలాంటియన్నీ మళ్ళీ పెడుతూ ఉంటాం. పెడుతూ ఉంటే అది 116 వికల్పాలను వదులుతూ ఉంటాను. ఒక సంకల్పానికి ఒక ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడి ఎన్నో వికల్పాలన్నీ కూడా పెడుతూ ఉంటామట. అందుకే మనకవి రావటం లేదు. మరి సంకల్పం నమ్మకంతో ఉంటుంది. వికల్పం అనుమానంతో ఉంటుంది. మరి అవి ఏది బలంగా ఉంది? మనం పెట్టే సంకల్పం బలంగా ఉందా? మనం పెట్టే వికల్పం బలంగా ఉందంటే, సంకల్పం కన్నా ఈ వికల్పం బలమైపోయి మనం అనుకున్నది ఇక్కడ జరగటం లేదు. ఇంకా ఎన్నో కోరికలు వేరే ఉంటాయి. మన హృదయములో ఆ భావం వేరేగా ఉంటుంది. దీన్నే భావ ప్రకంపన వ్యతిరేకత అని కూడా అబ్రహం టీచింగ్ వారు చెప్పారనమాట. అంటే నువ్వు అడిగేది నీకెందుకు రావటం లేదంటే, నువ్వు అడిగేదానికి నీ మదిలో భావనలో పొంతన లేదు. మరి ప్రతి భావానికి శక్తి ఉంటది. ప్రతి శక్తికి ఒక ప్రకంపన స్థాయి అన్నది ఉంటాది. కాబట్టి మీరడిగే విషయానికి, మీలోని భావనకు ఆ వ్యతిరేకత పొంతన లేకపోవడం వల్ల అది మనకి లభించటం లేదు. కాబట్టి అడిగేటప్పుడు స్పష్టత, విశ్వాసము అన్నీ కూడా మనకి ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు మనకి అవి వస్తూ ఉంటాయి. ఏదైనా స్పష్టంగా అడిగేసి అది జరిగిపోయిందన్న విశ్వాసంతో మనం ఉంటే చాలు. అది జరిగిపోతుంది. కానీ అడగాలి. అడిగితేనే ఇవ్వబడుతుంది. మనం ఏదైతే నాకు ₹1,00,000 కావాలి, అదంతా నాకు వచ్చింది. దానివల్ల నేను హ్యాపీగా ఇక్కడ ఈ విధంగా నేను ఉపయోగించుకుంటున్నాను ఆ సంపదని అని మనం ఆ మనసులో కూడా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ భావనతో అనుకుని ఇంక వదిలేసినప్పుడు అది నిజంగా జరిగి తీరుతుంది. అదే మనకి అలా కూడా మనం అడగాలట. అడిగితేనే కూడా వాళ్ళకి రూల్స్ కూడా ఉంటాయన్నమాట. అడిగితేనే ఇక్కడ ఇవ్వబడుతుంది. జీసస్ క్రైస్ట్ కూడా చెప్తారు. ఏంటంటే అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తెరవబడును అని కూడాను. అంటే వెదుకుడు, దొరుకుడు, తట్టుడు తెరవబడును అని జీసస్ క్రైస్ట్ కూడా చెప్తారనమాట. మరి అడిగితేనే ఈ పరమైన కోరికలు కూడా, అలాగే వెదికితేనే పోగొట్టుకున్న దైవత్వం కూడా దొరుకుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ దైవత్వం పట్ల, సృష్టి పట్ల సంపూర్ణమైన విశ్వాసంతో ఉందాము. ముందు మనం విశ్వాసంగా ఉందాము. తర్వాత విశ్వాసము ఎంత శక్తివంతమైందో, మనం విశ్వాసము, నమ్మకం పట్ల అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని ఎప్పుడైతే అనుకుంటామో అది చక్కగా జరిగి తీరుతుంది. మరి దీనికి ఒక బృందము జీసస్ క్రైస్ట్ తన బృందంతోటి సముద్ర మార్గంలోని ప్రయాణిస్తూ ఉన్నారట. అప్పుడు ఒక శిష్యుడు ఆ పడవలోంచి సముద్రంలో పడిపోయాడు. అతడు పెద్ద ధనవంతుడు అనమాట. బాగా అతను ఏంటంటే మోసాలు చేసి డబ్బు సంపాదించాడు. పాప భయంతో ఆ గాలివానలో తనకేం జరుగుతుందో అని అనుకున్నాడు. అనుకున్న వెంటనే సముద్రంలో పడిపోయాడనమాట. పడిపోయిన తర్వాత ప్రభు నన్ను రక్షించు అని జీసస్ క్రైస్ట్ని అడిగాడంట. అప్పుడు జీసస్ క్రైస్ట్, బిడ్డ నువ్వు నడవగలవు, నమ్మకంతో లేచి నడుచు
అని ఈ సముద్రపు అలలపై లేచి నడిచి పక్కన ఎక్కు, నమ్మకము నీకు నడిపిస్తుంది అని చెప్పారట. ఆ నమ్మక బలముతో అతను ఆ సముద్ర అలలపై నడిచి పడవ ఎక్కేసి అందరిని కూడా ఆశ్చర్యాలతో ముంచాడట. వెంటనే ఆనంద బాష్పాలతో వచ్చి ఆ పడవ ఎక్కి ఆ ప్రభువుని కౌగిలించుకున్నాడట. మరి అక్కడ నమ్మకం గురించి ఓషో గారు కూడా ఒక చక్కని కథ చెప్పారు. ఏంటంటే, ఒక ఊరిలో ఒక దొంగ గురువు ఉన్నాడట. ఆధ్యాత్మిక ముసుగేసుకున్న ఒక సామాన్య మానవుడు జీవన భృతికే అవతారం ఎత్తుతాడు. అతడేదో నోటుకొచ్చినట్టు ఆధ్యాత్మిక పదాలను వేదాంత భాషల్లో బోధిస్తూ శిష్య బృందాన్ని పోగు చేసుకున్నాడట. అతను ఒక ఆ ఊర్లో కూడా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. ఒక వినయ విధేయతలు నిజమైన నిష్ట ఉన్న ఒక శిష్యుడు అలా అటు సైడు వస్తూ ఆ గురువు గురించి విన్నాడట. విని ఆ గురువు దగ్గర సత్యము దొరకవచ్చేమో అని ఆ ఊరు నుండి అలా అన్ని ఊర్లు తిరిగి ఇక్కడికి వచ్చాడనమాట. గురువు తన గుడిసెలో మధుపానీయాలు సావిస్తూ మరి సకల భోగాలు కూడా అనుభవిస్తున్నాడట. శిష్యుడు గురువుగారి వద్ద నుంచి వచ్చి తనకేమైనా సెలవు ఇవ్వమని అడుగుతారు. రేపు రా నాయనా అని ఆ గురువు చెప్తాడట. ఆ రాత్రి వర్షం పడడం వల్ల శిష్యుడు నది దాటి తన ఊరు వెళ్ళలేక తిరిగి మళ్ళీ ఆ గురువు దగ్గరికే వచ్చాడనమాట. గురువర్య, నది ఉధృతంగా ఉంది, నేను అది దాటలేకపోతున్నాను అని ఆ శిష్యుడు అడిగితే, ఎలా నేను ఆ ఊరికి వెళ్ళేది అని అడిగితే, అప్పుడు శిష్యుడికి ఆ సుఖ సమయంలో ఇబ్బందిగా తలచిన, అంటే అక్కడ మత్తు పదార్థాలతో ఉన్నాడు ఆ గురువు లోపల. నా పేరు తలుచుకొని నువ్వు వెళ్ళిపో నాయనా, ఏరు దాటి వెళ్ళిపో అని చెప్పాడట ఆ గురువు. అలా నిష్ఠాగరిష్ఠుడైన ఆ శిష్యుడు మాత్రం చాలా నిష్ఠగా ఉన్నాడు కాబట్టి ఆ గురువు చెప్పిన మాటని తీసుకొని ఆ గురువు గారి మాటలు నమ్మేసి ఆ ఏరు దగ్గరికి వెళ్ళి తన గురువు గారి పేరుని సంపూర్ణ భక్తి విశ్వాసాలతో తలుచుకొని ఆ ఏటి నీటిపై నడుచుకొని వెళ్ళిపోయాడట. అంత వర్షములో ఏరి ఎలా దాటావని ఆ ఊరు వాళ్ళందరూ ప్రశ్నిస్తే శిష్యుడు తన గురువుగారి యొక్క మహత్తుని చెప్పాడట. ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయి ఉదయం ఆ గురువుగారికి జేజేలందరూ పలికి ఆ నోటుకొచ్చినట్లు గురువుగారిని అందరూ కూడా పొగుడుతూ ఆ గురువుగారిని పొగుడుతున్నారనమాట. కానీ అక్కడ గురువుగారిని కూడా కొన్ని మహత్తులు చేసి చూపవలసిందిగా కూడా జనాలందరూ కూడా అడిగారట. ఆ అరుపులకు మత్తు దిగి మెలకువలోకి ఆ గురువు వచ్చి తెలుసుకున్నట్టు నిజం తెలుసుకొని ఆ శిష్యుడిని పిలిచి, నీటిపై నువ్వు ఎలా నడిచావు అని ఆ గురువే మళ్ళీ ఆ శిష్యుడిని అడిగాడట. శిష్యుడేమో ఆ విషయం అంతా చెప్పాడట. ఇప్పుడు గురువు కష్టాల్లో పడ్డాడు, ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా. మరి ఆ శిష్యుడికి ఆ నమ్మకం అన్నది అక్కడ ప్రయత్నం, చాలా విశ్వాసం అన్నది నమ్మాడు కాబట్టి ఆ నీటిపై నడవగలిగాడు. మరి అతడిని పల్లకీకి నది దాకా మోసుకెళ్తారు. గురువు ఎన్నాళ్ళు దైవం గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశారంటే ఆ నమ్మకం శిష్యుడికి పనిచేసింది. ఎందుకంటే అతను నిష్ఠాగరిష్ఠుడితో ఉన్నాడు కాబట్టి. మరి గురువు గారిని వాళ్ళందరూ కూడా, మీరు కూడా నీటిపై నడిచి చూపించండి అని ఆ నది దగ్గరికి తీసుకువెళ్ళారట. అందరూ కూడా తీసుకెళ్ళి మీరు కూడా నీటిపై నడిచి మాకు చూపించండి అంటే ఆ గురువుగారు ఏం చేస్తారు మరి, ఇంకా ఆ పేరును ఉచ్చరించుకొని ఆ గురువు నదిలో కాలు పెడతాడు. గురువు మునిగిపోతాడట. ఇక్కడ శిష్యుడిది సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసంతో నడవగలిగాడు కాబట్టి, ఇక్కడ ఆ గురువు గారికి ఆ విశ్వాసం లేదు కాబట్టి నీటిలో మునిగిపోయాడు. విశ్వాసం అంతా గొప్పది. మరి తిరుపతిలో వెంకటేశ్వర స్వామికో మరి అయ్యప్ప స్వామికో మొక్కులు తీర్చుకొని, అమ్మయ్య నేను అనుకున్నది జరిగిందని భక్తులు నమ్ముతారు కదా. అది యద్భావం తద్భవతి. ఏ విషయంలోనైనా సరే అలా విశ్వాసము మనల్ని ముందుకి నడిచేటట్లుగా చేస్తుంది. ఆ విశ్వాసంతో అవిశ్వాసంతో, అంటే మనకు నమ్మకం లేనప్పుడు మనం ముందుకి వెళ్ళలేము. మరి ఈ రెండు రకాలైన విశ్వాసాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఒకటి ఆత్మవిశ్వాసము, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. రెండవది పరమాత్మ విశ్వాసము, ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసం అంటే మన పట్ల మనకుండే విశ్వాసము. ఇది చాలా ఇంపార్టెంట్ అయినది. ఇక్కడ మనం అందరం ఏం చేస్తున్నాం అంటే, మనసు అనే ముసుగులోని సంచరిస్తున్న ఆత్మస్వరూపులము. మరి మనం సాక్షాత్తు దైవాలము. పైకి కనిపించే మన శరీరం కూడా చాలా అద్భుతమైన శక్తివంతమైనది.
మరి ఈ శరీరంలో ఎన్నో వ్యవస్థలు, ఎన్నో అవయవాలు, ఎన్నో కణాలు, కణజాలాలు, కోటాను కోట్ల ప్రక్రియలన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఒక్కసారి మన శరీర శక్తిని గురించి మనం ఆలోచించుకుందాము. మరి ఆ కనిపించని మనసు ఇది మహాశక్తివంతమైంది. అందుకే పెద్దలు అంటారు ఏంటి అంటే, ఆ మనోశక్తికి మించిన శక్తి మరొకటి లేదు. మన మనోశక్తికి మించిన శక్తి మరొకటి లేదు. అది ఏంటంటే కాంతి వేగం కన్నా ఎంతో వేగంగా ప్రయాణించేది ఈ మనసు. అది మన జీవితంలో ఆశల్ని, అవసరాల్ని, ఆ మైండ్ పవర్ అన్నది సాధించుకోవచ్చు. అంతటి శక్తివంతమైనది మానవుడి మనసు. మనకేమైనా అసాధ్యాలు ఏమైనా ఉన్నాయా అంటే, అక్కడ మనోశక్తి ఉపయోగించవలసిన విధంగా ఉపయోగిస్తే ఈ భూప్రపంచంలో సాధించలేనివి ఏమీ లేవు. మరి ఉధృతంగా ప్రవహించే ఆ వరద లాంటిది మన మనసు. కానీ దానికి మనం అడ్డుకట్ట వేయకపోతే అక్కడ ఆ మనసుని మనం ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకుంటే అద్భుతాలను సృష్టించుకోవచ్చు. కానీ మనము ఆ మనసుని సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు మన పంట పొలాలు అన్నీ కూడా పండి ఆ వరదంతా ఎలా అయితే ఉధృతమైనప్పుడు ఆ పంట పొలాలు ఎలా అయితే నాశనమైపోతూ ఉంటాయో, మన ఆలోచనలు సరిగ్గా లేనప్పుడు మన జీవితం కూడా ఆ విధంగానే ఉంటుంది. ఆ నీటి ప్రవాహాన్ని ఒక క్రమములో, ఒక పరిమితిలో మనం వదిలితే చక్కటి మనము ఆ పంట పొలాలను మన అందరి జీవితాల్ని సుభిక్షం చేస్తూ ఉంటాయి. ఆనకట్ట వేసేగట్లయితే. అలాగే మన వాస్తవానికి మనమే ఇక్కడ మన ఆలోచనలు కరెక్ట్‌గా చేసుకుంటే, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమే. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మన జీవితంలో ప్రతి అనుభవానికి మనమే బాధ్యులమవుతున్నాము. మన మన జీవితాలను మనమే ఏది కావాలంటే అది సృష్టించుకుంటున్నాము. మన మొక్క అన్ని ఆలోచనలు కలిపి, మన ఆలోచనల పొట్ట మనము. మన మనసు, మన బుద్ధి అన్నీ కూడా ఒక ఆలోచనల పొట్ట. మరి మన జీవిత భావాలను మన మనసులోతోటే, మన మనోశక్తితోటే సృష్టించుకుంటున్నాము. మరి మన మనసు ఎంత శక్తివంతమైందో అంత అద్భుతంగా మనం సృష్టించుకోవచ్చు. ఇక ఆత్మశక్తిని మించిన శక్తి సృష్టిలో కూడా లేదట. మరి మన శరీరాన్ని, మనసుని కూడా సృష్టిస్తున్నది మనం ఈ శక్తితోనే. ఆత్మశక్తి అంత శక్తివంతమైనది. దానికి ఎటువంటి పరిమితులు ఉండవు, ఎటువంటి ఎల్లలు ఉండవు. మరి దైవత్వం అనే పరమాత్మ గర్భములోంచి ఉద్భవించినదే కనుక ఆత్మను కూడా దైవము అంటారు. మరి మనలోనే దేవుడు ఉన్నాడు అన్న వాక్యాలు ఆధారంగా వచ్చే మనమంతా కూడా ఆ పరమాత్మలోంచి వచ్చి మనం ఉద్భవించమట. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, మరి ఐ ఆమ్ గాడ్ అండ్ యు ఆర్ ఆల్సో దట్ అన్నారు. అందుకే పత్రి సార్ ఏం చెప్పారు అంటే, వీఆర్ ఆల్ గాడ్స్. మరి సాక్షాత్తు దైవాంశ సంభూతులమైన మనందరికీ కూడా ఎంతటి ఆత్మశక్తి ఉందో ఒక్కసారి గుర్తుకు చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ. మనము ఆత్మస్వరూపులము గనుక ఆత్మ అనుభవాన్ని కోరుకుంటుందట. మన ఆత్మ అనుభవాల్ని కోరుకుంటుంది. ఎన్నో అనుభవాల కోసము ఎన్నెన్నో జన్మల్లో శరీరాన్ని సృష్టించుకొని, ఎన్నో మనసుల్ని ఏర్పరచుకొని, ఎంతో జ్ఞానాన్ని గడించి మన ఆత్మ యొక్క చైతన్యంలో మనం నింపుకుంటున్నాము. దీన్నే బుద్ధి అని కూడా చెప్తాము. మరి ఇక్కడ మనము మన ఉనికి సర్వస్వములో ఈ శరీరము, మన మనసు, మన బుద్ధి, మన ఆత్మ మనకు ఎంత శక్తి ఉండాలి, ఆ శక్తి మీద మనకు ఎంత విశ్వాసం ఉండాలి, అప్పుడు అది ఆత్మవిశ్వాసం అంటే. కాబట్టి ఆ సొంత ఉనికి యొక్క శక్తిని స్మరించుకుంటూ ఉండటమే ఆత్మవిశ్వాసం అంటే. మన ఆత్మశక్తి అంటే ఎన్నో శక్తుల కలయిక. ఆ శక్తులేంటో ఇప్పుడు మనం చూద్దాము. మన ఆత్మశక్తి అంటే శారీరకమైన శక్తి, మానసికమైన శక్తి, బుద్ధి శక్తి, ఆత్మశక్తి, కర్మశక్తి. అంటే మనము చేసే పనుల యొక్క శక్తి. ఇవన్నీ కలిపి ఆ ఎన్నో శక్తుల కలయికే ఇక్కడ సొంత శక్తిని విశ్వసించవలే మన ఆత్మవిశ్వాసము. అది మనం చూసుకుంటే ఆత్మ నూన్యత భావము మనలో అంటే ఒక ఎనర్జీ కింద రూపాంతరం చెందుతుంది. అదే మన శక్తి కన్నా ఎక్కువగా మనల్ని మనం ఊహించుకుంటే
అది గర్వంగా తయారవుతుంది. మన ఆత్మశక్తి అలాగే గ్రహించి మన పట్ల సంపూర్ణమైన విశ్వాసంతో ఉంటే అది నిజమైన ఆత్మవిశ్వాసం అవుతుంది. మరి మనకు అందరికీ కూడా మనల్ని మనం సంపూర్ణంగా మనల్ని మనం నమ్మటము, మనతో మనం విశ్వాసంతో ఉండటం, మనల్ని మనం ప్రేమించుకోవటం, మనల్ని మనం క్షమించుకోవటము. మరి రెండవది పరమాత్మపై విశ్వాసము, ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ పరమాత్మని సర్వాంతర్యామిగా, సర్వవ్యాప్తుడిగా, సర్వ భూతాంశ సంభూతుడిగా, అండపిండ బ్రహ్మాండాలను సర్వకాల సర్వావ్యస్థలలో ఉనికి మాత్రమును సంభవించేవాడుగా మనం తెలుసుకొని ఉన్నాము. మరి అందరికీ కూడా ఈ విషయం కూడా తెలుసు. కానీ మన సొంత ఆత్మశక్తికి మించిన సమస్యలు మానసికంగా, ఆధ్యాత్మికంగా తలెత్తుతున్నాయి. దానికి మన శక్తి సరిపోవటం లేదు. అలాంటప్పుడు ఆ పరమాత్మ శక్తిని మనం హెల్ప్ తీసుకోవాలి. మన శక్తి సరిపోలేనప్పుడు ఆ పరమాత్మ యొక్క శక్తిని మనం అడగాలన్నమాట. ఆ పరమాత్మ శక్తిపై మనం విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. పరమాత్మపై భారం మోపాలి. మనం సోమరులు కావటము, మనం ప్రాధేయపడటము కాదు. గుర్తుంచుకోండి, దైవత్వముతో మన హృదయంతో సంభాషించటము. మన హృదయముతో ఆ పరమాత్మతో మనం కనెక్ట్ అయి ఉండాలి. ఆ సంభాషణ మాటలతో కావచ్చు, ఆలోచనతో కావచ్చు, సంజ్ఞలు చేసిన ఆ హృదయంలోంచి ఆ భావన ఉత్పన్నమవుతుంది. మనస వాచ కర్మన మనం దైవత్వంతో సంభాషించినప్పుడు ఆ భావన మన హృదయంలోంచి వచ్చి ఆ పరమాత్మ హృదయాన్ని తాకుతుంది. మీ ఆత్మకు ఆ పరమాత్మకు ఒక బంధం ఏర్పడుతుంది. మీ సంభాషణకు ఆ పరమాత్మ హృదయాన్ని తాకి మీ హృదయ స్పందనకు ప్రతిస్పందనగా మీకు పరిష్కారము మీ సొంత జీవితాల్లో సంభవిస్తుంది. కావున ప్రార్థన అన్నది ఎంతటి విశ్వాసముతో చేయాలి. మాస్టర్స్తో కనెక్టింగ్ ఏర్పరచుకుంటున్నామంటే అది నాకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది, దానివల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అన్న విశ్వాసాన్ని పెట్టుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మరి మన శక్తికి మించిన సమస్యల్ని దైవత్వానికి, ఈ సృష్టికి వదిలిపెట్టేయటము, మరి అది పరిష్కారం కావడానికి సృష్టితో హృదయపూర్వక భావయుత సంభాషణ జరపటము, జీవితంలో అప్పుడు ఆ సమస్య పరిష్కరించబడిపోయిందన్న విశ్వాసముతో ఉండటము, ఆ విశ్వాసం తర్వాత దానికి కృతజ్ఞత భావంతో ఉండటము. అది జరిగిపోయింది ఆ పని, అబ్బా హ్యాపీ, కృతజ్ఞత, శరణాగతి అని ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో మహాసముద్రములో మనం నీటి బొట్టు లాంటి వారము. మరి ఒక్క నీటి బొట్టు కోసం ఆ మహాసముద్రము ఎంతో హెల్ప్ చేస్తుంది. ఆ నీటి బొట్టు యొక్క సమస్య ఆ మహాసముద్రం ముందు ఏపాటిదో ఒకసారి మనం మనం నీటి బొట్టు లాంటి వాళ్ళము. ఆ మహాసముద్రం హెల్ప్ అడిగినప్పుడు అది జరిగిపోయింది, నీకు కృతజ్ఞతలు అని ఆ పరమాత్మకు కృతజ్ఞతలతో ఆనందంతో మనం ఎప్పుడైతే ఉంటామో ఆ మహాసముద్రం దగ్గర ఈ నీటి బొట్టు ఎంత చెప్పండి. కాబట్టి మన సమస్య కూడా ఆ విధంగానే క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఆ జగద్రక్షుడికి అది ఒక పూచిక పుల్లతో సమానము. కాబట్టి సృష్టిని సహాయం అడుగుదాము ఫ్రెండ్స్. అడిగితేనే కదా ఇవ్వబడుతుంది. ఈ సృష్టి సంపూర్ణ స్వేచ్ఛను ప్రసాదించాడు సృష్టికర్త. మరి అనుమతి లేనిదే దైవిక శక్తి కూడా మన విషయాల్లో జోక్యం చేసుకోదు. అందుకే అనుమతి మనం అడగాలి, అడిగితేనే ఇవ్వబడుతుంది. అంత స్వేచ్ఛ మనకి ఉంది ఫ్రెండ్స్. మరి ఏ సమస్యతోనైనా మనము అవుతూ ఉంటే సృష్టి పట్టించుకోదు. మనము సహాయార్థము ప్రార్థన చేయగానే గజేంద్రుని రక్షించడానికి వైకుంఠాన్ని వదిలి వచ్చే మహావిష్ణువు వెంటనే మనకి సృష్టిని ప్రతిస్పందిస్తాడనమాట. అలాగే గజేంద్ర మోక్షం కథలో ఆ గజేంద్ర లాంటి వాళ్ళమే మనము కూడా. గజేంద్రుడు ఆ కొలంలో ముసలితో 10 సంవత్సరాలు యుద్ధము చేశాడు. మరి ఆ మహావిష్ణువు సహాయము కోరకుండా యుద్ధం చేశాడు. తన శక్తులన్నీ కూడా కోల్పోయాడు. ఎప్పుడైతే ఆ మహావిష్ణువుతో మొరపెట్టుకున్నాడో, శరణు చొచ్చాడో, అంతవరకు తన్ను సహాయం అడుగుతుందేమోనని పరమాత్మ వేచి చూశాడంట. మనల్ని కూడా ఆ సృష్టి, ఆ యూనివర్స్ అలాగే వీడు నన్ను అడుగుతాడేమో అని ఎదురు చూస్తూ ఉంటాడట. వీడు నన్ను సహాయం అడుగుతాడేమో
అని మాస్టర్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారట. అలా మనం ఎప్పుడైతే అడుగుతామో అక్కడ ఆ మహావిష్ణువు వచ్చి గజేంద్రుడిని ఎలా అయితే రక్షించాడో ఆ మాస్టర్స్ మనం అడిగిన వెంటనే అంత సహాయ సహకారాలు అందిస్తారు. మనం సహాయం అడుగుతామని ఈ సృష్టి శ్రీమన్నారాయణుడే మరి ప్రతి క్షణము వేచి చూస్తున్నాడు. మరి ఆ గజేంద్రుడి వలె ప్రార్థించటం లేదంటే మన జీవితంలో సమస్యలు ఏవైనా మీ శక్తికి మించినవి ఉంటే మీ హృదయాన్ని పరిచి ఈ సృష్టితో విన్నవించుకుందాము. సత్వరమే అయి పరిష్కారం అవుతాయి. కాబట్టి మనం వెంటనే సహాయం అడగాలి. పరమాత్మతో విశ్వాసం ఉంచి మన సొంత ఆత్మ పట్ల పరమాత్మ పట్ల సంపూర్ణముతో విశ్వాసముతో ఉండాలి. ఈ విశ్వాసము ఎట్లుంటుందో మీకు అట్లు జరుగుతుంది. మన విశ్వాసము ఎలా ఉంటుందో మన లైఫ్లో అలాగే జరుగుతుంది. మరి మీ పట్ల మీకు విశ్వాసము, మన పట్ల మనకు విశ్వాసం ఉన్నప్పుడు ఇతరుల పట్ల కూడా మనం విశ్వాసం ఉంచగలుగుతాము. ఇతరుల శక్తిని ప్రోత్సహించి ఇతరుల శక్తివంతులుగా తయారు చేస్తాము. మరి మన స్వకార్యాలకు లోక కళ్యాణార్థం కూడా మనం ఉపయోగించుకుంటాము. ఈ యొక్క విశ్వాసముకు భాగమనతో ఈ విశ్వశక్తితో మీ హృదయాన్ని అలుముకున్న అనుమానాలన్నింటినీ వదిలేయండి. చక్కగా ఎటువంటి సంశయం వద్దు. ఏ కార్యము తలపెట్టినా విశ్వాసంతో చేద్దాము. అదే ముందుకు సాగుతుంది. అదే పూర్తయిపోతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన గురించి పట్టించుకునే దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఈ సృష్టి మనల్ని ఎంతో ప్రేమగా పట్టించుకుంటూ కంటికి రెప్పలా కాపాడుతుందట యూనివర్స్. ఎంతగా పట్టించుకుంటుంది అంటే ఒక క్రింద లేఖ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక లెటర్ కూడా ఇచ్చాడు. ఆ యూనివర్స్ ఆ పరమాత్మ ఏమని అంటాడంటే, ఓ ప్రియాతి ప్రియమైన ఓ మానవుడా, నీకు నా హృదయపూర్వక ప్రేమ సుమాంజలి. నేను భగవంతుణ్ణి. నీవెప్పుడు నన్ను తలుచుకుంటావా అని ఎదురు చూస్తున్నాను. నీ రక్షకుడిని. ఉదయము ఆలస్యంగా లేచావు. నీ పనులకు సమయం లేదని ఆత్రమాత్రంగా కాలకృత్యాలు తీర్చుకున్నావు. నన్ను తలుచుకుని నీ సమస్యల పరిష్కారార్థమే నన్ను సాయం అడుగుతావేమో అని నేను ఎదురు చూశాను. కానీ నువ్వు నన్ను అడగలేదు. అలాగే టిఫిన్ చేశావు. తర్వాత టిఫిను పెడతావేమోనని కాదు, నీకు సమకూర్చబడిన ఆహారము తింటూ నీవు ఆ ఆనందము తింటూ అంటే మనం తింటూ కూడా అందుకే కృతజ్ఞతాభావంతో ఉండాలని చెప్తున్నారు. అక్కడ తింటూ కూడా నీవు ఆనందంతో కృతజ్ఞతాభావంతో ఉంటే ఆ ఆనందాన్ని చూడాలని మాత్రమే నేను ఎదురు చూశాను. కానీ అప్పుడు కూడా నువ్వు నన్ను తలుచుకోలేదు. అలాగే నీ వృత్తి ధర్మాల్లో నన్ను తలుచుకుంటావేమో అని ఎదురు చూశాను. కానీ ఏమీ లాభం లేదు. మరి నీ సమస్యలకు నన్ను తిట్టుకుంటావే తప్ప నన్ను సాయం కోరలేదు అని ఆ మాస్టర్స్ అనుకుంటూ ఉంటారట యూనివర్స్. ఇలా కాఫీ తాగి నీ తలనొప్పి తగ్గిపోతుందని భావించి నీ పనుల్లో పడిపోయావు తప్ప నన్ను మాత్రం ఒక్కసారి కూడా నువ్వు తలుచుకోలేదు. మరి నీ జీవితంలో నువ్వు పోరాడుతూనే ఉన్నావు. అలసినా సొలసినా నన్ను మాత్రం నీవు సాయం అడగటం లేదు. నీకు సాయం చెయ్యటమే నా పనిగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నీ పనులన్నీ ముగించుకున్నావు, ఇంటికొచ్చావు, మళ్ళీ ఏదో టిఫిన్ తిన్నావు, అలసటగా పడుకున్నావు. అప్పుడైనా నీ అలసట తీర్చమని అడుగుతావేమో అని నేను ఎదురు చూశాను. అలా కాసేపు కుర్చీలో కూర్చొని సేద తీర్చి నీ భార్యా పిల్లలతో నువ్వు గడిపావు తప్ప మరి ఇంట్లో తిరిగి దించేసి నీ మిత్రులను కలవడానికి వెళ్ళిపోయావు. నీ బాధలన్నీ నీ ఫ్రెండ్స్కి చెప్పుకున్నావు. వారు తీర్చలేరని కూడా నీకు తెలుసు కూడా. నీ పక్కనే ఇంకా వేచి చూస్తున్నా నాకు మాత్రం నువ్వు చెప్పలేదు. అయినా నేను ఎదురు చూశాను. చాలా సహనముతో ఏ క్షణములోనైనా నన్ను సహాయం అడుగుతావేమో అని ప్రతి క్షణము నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. తిరిగి ఇంటికి వచ్చావు, ఏదో అంత తిన్నావు, టీవీలో వార్తలు చూసావు, అందరిని దుఃఖంలో ఉన్నారని కాస్త తృప్తిపడి నిద్రలోకి వెళ్ళిపోయావు. అప్పుడు కూడా నేను నీ పిలుపు కోసం ఎదురు చూశాను. నీవు నన్ను పిలలేదు. ఇక రేపైనా నన్ను పిలుస్తావేమో అని ఎదురు చూస్తూ ఉన్నాను అని ఆ పరమాత్మ భగవంతుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడట. ఇట్లు నీ భగవంతుడు అని ఆ లెటర్ కూడా ఇచ్చారు ఇక్కడ. మిత్రులారా, మరి మన ఫ్రెండ్స్, ఈ సృష్టి మన జీవితంలోని ప్రతి క్షణము మన పిలుపు కోసమే ఎదురు చూస్తుంది. పిలవండి అంటే అడగండి, ఇవ్వబడుతుంది అని జీసస్ క్రైస్ట్ మహాశయుని మాటలు. మరి అంతరార్థం ఇదే.
కాబట్టి ఈ సృష్టిని సంపూర్ణంగా మనము విశ్వసిద్దాము. ఇదే విశ్వాసముతో ఉండటము అంటే. చూడండి ఎంత అద్భుతంగా ఆ సృష్టి మనకి హెల్ప్ చేద్దామని ఎదురు చూస్తుందో. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రాపంచకంలో పడిపోతున్నాము. పరమాత్మ నువ్వే నన్ను నడిపించు అని ఒక్క మాట సహాయం అడిగితే ఆ మాస్టర్స్ మనల్ని అనునిత్యము కంటికి రెప్పలాగా కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇదంతా కూడా ప్రాక్టీస్ ఫ్రెండ్స్. ప్రాక్టీస్. థ్యాంక్ యూ సో మచ్.